విద్యా వ్యవస్థ బలోపేతానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కుల మతాలతో సంబంధం లేకుండా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు విద్యాభ్యాసం ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 58 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నామన్న భట్టి వీటి నిర్మాణానికి 11,600 కోట్లు కేటాయించామన్నారు. మేము తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమన్నారు. వ్యాప్తంగా విద్యా వ్యవస్థలో పెను మార్పులు చోటు చేసుకున్నప్పటికీ మన ప్రభుత్వ పాఠశాలలో దశాబ్దాల కాలం వెనుకబడి ఉన్నాయి. ఈ పరిస్థితులను సరిదిద్దటానికి సామాజికవేత్తలు విద్యావేత్తలతో చర్చించి మన ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరియు భావితరాలను అత్యుత్తమ రీతిలో తీర్చిదిద్దే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని రూపొందించాం. కులం, మతం లేదా ఆర్థిక స్థితిగతులకు అతీతంగా విద్య మాత్రమే కాకుండా విద్యార్థుల యొక్క మానసిక శారీరక అభివృద్ధికి అంటే హోలిస్టిక్ డెవలప్మెంట్ కి దోహదపడే విధంగా ఈ స్కూల్స్ ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ పాఠశాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు ఇతర వర్గాలకు చెందిన విద్యార్థులు ఒకే గొడుగు కిందకు తెచ్చి సమాన విద్యా అవకాశాలను కల్పించడం ఒక గొప్ప సామాజిక ఐక్యతకు పునాది అవుతుంది. ఎడ్యుకేషన్ ఈజ్ ద మిల్క్ ఆఫ్ ఏ లైనస్. ఎడ్యుకేషన్ ఈజ్ ద మిల్క్ ఆఫ్ ఏ లైనస్. ది వన్ హూ డ్రింక్స్ ఇట్ కాంట్ స్టే వితౌట్ రోరింగ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన మాటలు. విద్య అనేది సింహపు పాల వంటిది. వాటిని తాగిన వారు గర్జించకుండా ఉండలేరు. డాక్టర్ బిఎం అంబేద్కర్ కలలు కన్న విద్యా వ్యవస్థను మేము సృష్టించబోతున్నాము.